జగన్ పాలన ఎలా ఉంది? ఎన్నికలు రాబోతున్నాయి, ఏంటి పరిస్థితి ఏంటి? పర్లేదండి, అమ్మ ఒడి వస్తుంది పిల్లలకి, ఇప్పుడు ఇళ్ళ గురించి చెప్తున్నారు. పర్లే, ఆయన బాగానే ఉంది. అందరూ బాగాలేదంటున్నారు. మాకు మా పిల్లలకి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. స్కూల్లో బట్టలు ఫ్రీ, బుక్స్ ఫ్రీ, అన్ని ఫ్రీ. అమ్మ ఒడి కూడా ఫ్రీ, అన్ని ఇచ్చారు. భోజనం పెడుతున్నారు, అన్ని ఇస్తున్నారు. ఇప్పుడు మాకు ఇళ్ళ గురించి కూడా రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. మాకు కూడా చేస్తున్నారు. ఇంకా చేయించుకోవాలా, సంవత్సరాలు తీసుకున్నాం. వాళ్ళు వచ్చేటప్పుడు చెప్తామన్నారు. మరి ప్రతిపక్షాలు వద్ద ఎంతకంటే ఎక్కువ తెలుగుదేశం వద్దండి మాకు, ఎందుకంటే మీదే బాగుంది, మాకు ఈయనే కావాలి, ఇంకా వేరే వాళ్ళు వద్దు. అసలు తీసుకోమండి, మేము తీసుకోము. ఎందుకంటే మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం, మేము ఈయన కావాలని. ఈయనే వచ్చారు, ఇప్పుడు ఈయనే కావాలని మేము ఇప్పుడే అనుకుంటున్నాం. మేము కూడా అంతే. వాళ్ళ చెల్లి కూడా బాగలేదంటుందమ్మా. అది మనకు తెలియదు కదండి. ఆళ్ళలో ఏముందో మళ్ళీ తెలియదుగా. మాకు కూడా ఆళ్ళాలు చూసుకోవాలి. మాకు మాత్రం ఆయనే కావాలి, ఆయన అన్నగా రావాలని మేము అనుకుంటున్నాం. చాలా మంది మరి బాగలేదంటున్నారు. ఎవరు జగన్ పాలన బాగలేదు, ఆయన ఏమోనండి. అంతకుముందు చంద్రబాబు పరిపాలన మాకు ఏమీ రాలేదు, ఏమీ చెందలేదు. ఇప్పుడు జగన్ వచ్చినాక మాకు మేలు జరుగుతుంది. ఈసారి వస్తే అసలు పేదలను ధనవంతులు చేస్తా అన్నాడు చంద్రబాబు. ఏమో అండి, ఇంకా ఆయనకే తెలియాలి. పవన్ కళ్యాణ్ మాటలు నమ్ముతారమ్మా? మేము అవన్నీ ఏం తెలియదండి. మాకు జగనన్న కావాలనుకున్నాం, వచ్చారు, మళ్ళీ జగనన్నకే వేస్తాం. జగనన్న కావాలి. జగనన్న పథకాలు, ఉచిత పథకాలు మంచిదేనా? మంచిదేండి. సోమరపోతం చేస్తారా అన్నారమ్మా? లేదండి, మాలాంటి పేదవాళ్ళకి అయ్యే బాగున్నాయి. కొంత డబ్బులు అయితే ఇస్తున్నారు. డబ్బులు ఎందుకు ఇస్తున్నారు? అభివృద్ధి చేస్తే బెటర్ కదా అంటున్నారు. అభివృద్ధి చేసేదంటే ఉన్న వాళ్ళకంటే అభివృద్ధి కావాలండి. మాలని లేని వాళ్ళకి ఏమంటే పిల్లలు చదివించుకోవడం, మాకు అదే అభివృద్ధి కదా. మాకు ఆ మేలు చేస్తున్నాడు, మాకు వచ్చారు. మంచిది. మళ్ళీ కావాల్సిందే. మళ్ళీ ఆయనే వస్తాడు అనుకుంటున్నాం. ఆయనే వస్తాడు కూడా.